హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా వరకు టీ కేక్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అట్లనే మా ఫ్యామిలీ ఫేవరెట్ అనమాట. నాకు పెద్దగా క్రీమ్ ఉంటే నచ్చదనమాట. నేను మామూలుగానే టీ కేక్స్ బాగా తింటాను. సో ఈరోజు అయితే నేను టీ కేక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను 1/2 కప్ బటర్ వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. దాంట్లోనే ఇప్పుడు మనము 1 కప్ షుగర్ని కొద్దిగా యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ షుగర్ని ఒక స్పాచులాతో మిక్స్ చేసుకోండి. ఎందుకంటే దాని తర్వాత మనము బీటర్తో పెట్టి మనము బీట్ చేసుకున్నప్పుడు ఎయిర్ అంటే ఫ్లో అవ్వకుండా ఉంటుందన్నమాట షుగరు. ఇక్కడ చూడండి, నేను షుగర్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాతనే నేను బీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిగిలిన షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఫ్లఫీ అయిపోతుంది అనమాట. అప్పుడు మనము 4 ఎగ్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటామన్నమాట. ఫస్ట్ 2 ఎగ్స్ లేకపోతే 1 ఎగ్ అలా యాడ్ చేసుకొని మధ్యలో కలుపుకోవాలండి. ఇలా బాగా సైడ్స్లో ఉన్నదంతా మధ్యలోకి వేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకోవాలి. మీరు ఇన్ కేస్ ఇలా కలుపుకోకుండా బీట్ చేసుకున్నారు అంటే ఎగ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. బాగా ఫ్లఫీ అయ్యేంత వరకు బీట్ చేసుకోకపోయినా ఎగ్ స్మెల్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. బాగా ఫ్లఫీనెస్ వచ్చిన తర్వాత నేను పైనాపిల్ ఎసెన్స్ 1 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. 2 మిక్స్ చేసి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. బ్రిటానియా కేక్ తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది, సేమ్ అలాంటి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట దీంట్లో. అందుకోసమని యాడ్ చేస్తాను. ఇప్పుడు దాన్ని కూడా బాగా బీట్ చేసుకుంటున్నానండి. బీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను 1.5 కప్పు మైదా యాడ్ చేసుకుంటున్నాను. మైదా ఎప్పుడూ కానీ ప్యాకెట్లో ఉండదే తీసుకోండి. మీరు సపరేట్గా ఇస్తారు కదా షాప్స్లో, అట్లాంటివి తెచ్చుకున్నారనుకోండి పెద్దగా మంచిగా రాదనమాట. ఇప్పుడు నేను 1/4 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అండ్ 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేవచ్చండి, బట్ యాడ్ చేసి చూడండి. టీ కేక్ కానీ నార్మల్గా కేక్ అయినా కానీ బేకరీ స్టైల్లో ఉండాలనుకుంటే మిల్క్ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 1/2 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకు మిల్క్ అనేది యూజ్ అవ్వదు. నేను చెప్తున్నాను చూడండి, మీ మైదా క్వాలిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టే మీకు మిల్క్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇన్ కేసు మీ మైదా ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే తక్కువ వాటర్ తీసుకునే మైదా కూడా ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టు మీరు తీసుకోవాలి. ఇప్పుడు నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకునేదానికి కొద్దిగా మైదా పౌడర్లో మిక్స్ చేసుకుంటున్నాను, లేకపోతే కింద పోయి సెటిల్ అయిపోతుందండి. అది సెటిల్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇలా మైదా పౌడర్తో మిక్స్ చేసుకొని మీరు బ్యాటర్లో మిక్స్ చేసుకోండి. నేను చెర్రీస్ కూడా కొన్ని ఉంటే వేసుకుంటున్నాను. మీరు ఆల్మండ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా యాడ్ చేసుకోండి. మీరు కేక్ పైన యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కేక్ బ్యాటర్లో కూడా మిక్స్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ విషయం అన్నమాట. ఈరోజు అయితే నేను బేకింగ్ పేపర్ లేకుండా అండ్ దాని మీద ఏమి కానీ మనము పేపర్ వేయకుండా మనం ఎలా కేక్ టిన్ రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని దాని తర్వాత కొద్దిగా మైదా పౌడర్ వేసుకొని సైడ్స్ మొత్తం కవర్ అయ్యేలాగా ఆ బేకింగ్ టిన్నే తిప్పుకుంటూ ఉండాలన్నమాట. హ్యాండ్స్ అస్సలు యూస్ చేయకూడదు. అలా చేసుకుంటే మనకు వితౌట్ బేకింగ్ పేపర్ కూడా మనకు కేక్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది. బట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏమంటే మనకు కొంచెం డార్క్గా వస్తుంది అండ్ సైడ్స్ అండ్ పైన అంతా కూడా కానీ కొద్దిగా డ్రైగా ఉంటుందన్నమాట. అది ఒక్కటే మైనస్ పాయింట్లు అండి. లేకపోతే బేకింగ్ పేపర్ వేస్తే మనకు ఆ సైడ్స్ కూడా మనకు సాఫ్ట్గా వస్తుంది అనమాట. బేకింగ్ పేపర్ వేయకపోతే సైడ్స్ కొంచెం హార్డన్ అయ్యి వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు దానిలో అయితే 180 డిగ్రీ 50 మినిట్స్ 45 to 50 మినిట్స్ బేక్ చేసుకోండి. గ్యాస్ మీద అయితే 50 మినిట్స్ బేక్ చేసుకోండి. మధ్యలో చెక్ చేసుకోండి. పోస్టింగ్ డెహ్రాడూన్ వచ్చిందండి. మేము వితిన్ 1 మంత్లో బయలుదేరాలన్నమాట. ఇప్పుడు మా ఆయన గారికి కూడా ఆఫీస్లో పోస్టింగ్ అవుట్ టీ పార్టీ అయిపోయింది అండ్ ఇక్కడ అలా పార్టీస్ అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ వాళ్ళందరూ హ్యాపీగా గిఫ్ట్స్ అనేది ఇస్తారనమాట వెళ్ళేటప్పుడు ఆఫీస్ని. ఇంకా ఈరోజు అలా మనము సేమ్ రిటైర్మెంట్ తీసుకొని ఈ యూనిట్ వదిలి వెళ్ళిపోతాం చూడ, అలాంటి ఫీలింగ్స్లో ఉంటామన్నమాట. రిటైర్మెంట్ కాకుండా ఈ యూనిట్ని వదిలేసి వెళ్ళిపోతామన్నమాట. మామూలుగా అయితే ఇలాంటి గిఫ్ట్ ఎక్కువ ఇస్తారు, ఈసారి స్పెషల్గా అలాంటి గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ వీడియో త్రూ మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మన కేక్ కూడా రెడీ అయిపోయిందనమాట. చెప్పాను కదండి, పైన కొద్దిగా హార్డ్ ఉంటుందండి, బట్ నేను కావాలనే కొద్దిగా రోస్ట్ చేశాను. అదేమో కానీ మా ఆయనకు కానీ ప్లస్ హేమిష్కి అలా కొంచెం రోస్టెడ్ ఉంటే కేక్స్ భలే ఇష్టం అనమాట. అందుకోసమని కొద్దిగా రోస్ట్ చేశాను. దానిపైన మీకు ఎక్కువ డ్రైగా ఉందనుకోండి, ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి, స్మూత్ అని అయిపోతుంది. కొద్దిగా క్లాత్ కవర్ చేసి పెట్టారంటే. ఇప్పుడు చూడండి, నేను అస్సలు సైడ్స్ కూడా కట్ చేయలేదు. అలా మనం టిన్ని రివర్స్ తిప్పే కొందరికి మన కేక్ బయటకు వచ్చేసింది అనమాట.
ఇప్పుడు నేను కూల్ డౌన్ అయిన తర్వాత స్లైసెస్ కట్ చేస్తున్నాను చూడండి. ఎంత ఫ్లఫీగా అండ్ డ్రాప్లో కూడా చాలా బాగా స్పంజీనెస్ అనేది వచ్చింది. ఇక్కడ వీడియోలో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత స్పంజీగా స్మూతీ టెక్స్చర్ చాలా బాగా వచ్చిందనమాట. మనకు ఆ సైడ్స్లో కానీ ఆ పైన టూటీ ఫ్రూటీస్ కానీ చూడ్డానికి చాలా అందంగా డ్రాప్లో కూడా అక్కడక్కడ తగులుతూ చాలా బాగా వచ్చిందనమాట. నేను అన్నిటినీ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ప్లేట్స్లో సర్వింగ్ పెట్టేస్తున్నాను అనమాట, సర్వింగ్ కోసమని. మీరు కూడా ఇలా కేక్స్ అంతా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. గ్యాస్ మీద అయినా ట్రై చేయండి, అవెన్ మీద ట్రై చేయండి. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అలా ట్రై చేయండి. బట్ ఎగ్జాక్ట్ మెషర్మెంట్స్ తీసుకోండి. మెషర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే మన కేక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ కుకింగ్.